యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో భర్తను హత్య చేసింది ఓ భార్య. అనంతరం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. వలిగొండ మండల కేంద్రంలో ఓ షోరూంలో పనిచేస్తున్న స్వామి నిన్న రాత్రి వలిగొండ నుంచి భువనగిరిలో ఓ మీటింగ్ ఉందని స్నేహితుడితో కలిసి బయలుదేరాడు. అయితే బైక్ పై ప్రయాణిస్తున్న స్వామిని వెనుక నుంచి ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే స్వామి మృతి చెందాడు. అయితే భార్య భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 3 ఏళ్లుగా దంపతుల మధ్య మనస్పర్ధలు ఉండటంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. స్వామి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. మోటకొండూరు మండలం కటేపల్లిలో ఈ ఘటన జరిగింది. 20 ఏళ్ల క్రితం స్వామి దంపతులు వివాహం జరగగా మృతుడు 2 కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామరెడ్డి అందిస్తారు. రామరెడ్డి. హలో రామరెడ్డి, ఎలా జరిగింది ఈ ఘటన? యాదాద్రి భువనగిరిలో ఇంత దారుణ ఘటన చోటు చేసుకోవటానికంటే వివాహేతర సంబంధమే కారణం అనుకోవచ్చా? యాదాద్రి భువనగిరి జిల్లా సంఘటన చోటు చేసుకోవడం చాలా విషాదాలు అనుకున్నాయి. ఈ గ్రామంలో పిల్లల గ్రామంలో నిన్న సాయంత్రం 5:30 సమయంలో సోనాలికా షోరూమ్ లో విధులు నిర్వహిస్తున్న స్వామి తన విధులు ముగించుకొని తన స్నేహితులతో కలిసి తన గ్రామానికి వెళ్తున్న సమయంలో అర్ధరాత్రి 11:30 సమయంలో స్విఫ్ట్ కారు తోటి ఢీకొని ఒక సినీ పక్కీలో దీన్ని యాక్సిడెంట్ గా ప్రమాదంగా చిత్రీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న సమయంలో సంఘటన స్థలానికి స్థానిక ఏసీపీ మరియు శ్రీనివాస్ నాయుడు మరియు స్థానిక సిఐ రూరల్ శంకర్ గౌడ్ గారు సంఘటన స్థలాన్ని చేరుకొని సంఘటన ప్రదేశాన్ని పరిశీలించిన వెంటనే వీళ్లకు అనుమానం రేకెత్తి ఇది ఖచ్చితంగా మర్డర్, ఇది ప్రీ ప్లాన్ మర్డర్ జరిగిందని చెప్పి విచారణలో తెలుసుకొని వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. విచారణ జరిపిన సమయంలో వాళ్లకు టెక్నికల్ ఎవిడెన్స్ గా తన భార్య సెల్ టవర్ లొకేషన్ ఆ సంఘటన ప్రదేశంలో ఉండటము మరియు అతని బావమారిది మహేష్ అదే టవర్ లొకేషన్ లో ఉండటము చాలా అనుమానాలు రేకెత్తాయి. పూర్తిగా నిమగ్నమై దీనిపై విచారణ చేయగా గత 3 సంవత్సరాల నుండి స్వాతి అని స్వామి భార్య స్వాతి మరియు తుర్కపల్లి మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన సాయి కుమార్తో వివాహేతర సంబంధం పెట్టుకొని వీళ్ళిద్దరి మధ్యలో వివాహేతర సంబంధం కొనసాగటం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి అనుమానం పూర్తిగా తెలుసుకున్నారు. శ్రవంతి. రైట్ రామరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో భర్తను హత్య చేసింది ఓ భార్య. అనంతరం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. వలిగొండ మండల కేంద్రంలో ఓ షోరూంలో పనిచేస్తున్న స్వామి నిన్న రాత్రి వలిగొండ నుంచి భువనగిరిలో ఓ మీటింగ్ ఉందని స్నేహితుడితో కలిసి బయలుదేరాడు. అయితే బైక్ పై వెళుతున్న స్వామిని వెనుక నుంచి ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే స్వామి మృతి చెందాడు. అయితే భార్య భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 3 ఏళ్లుగా దంపతుల మధ్య మనస్పర్ధలు ఉండటంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. స్వామి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. మోటకొండూరు మండలం కటేపల్లిలో ఈ ఘటన జరిగింది. 20 ఏళ్ల క్రితం స్వామి దంపతుల వివాహం జరగగా మృతుడికి 2 కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు.